నిజామాబాద్ పసుపు రైతులు ఎంపీ అరవింద్ నామినేషన్ కు విరాళాలు అందించారు. 5 అసెంబ్లీ నియోజకవర్గాల రైతులు 33,500 రూపాయల విరాళంగా అందించారు. గత ఎన్నికల్లో పసుపు బోర్డు కోసం అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చి మాట నిలబెట్టుకున్నారని తెలిపారు రైతులు. ఎంపీ అరవింద్ కృషితోనే పసుపు ధరలు పెరిగాయన్నారు. ఎంపీ అరవింద్ కి విరాళం అందించిన పసుపు రైతులతో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. అభ్యర్థిగా అరవింద్ ధర్మపురి సెకండ్ టర్మ్ కూడా ఆయన నామినేషన్ వేశారు. ఈరోజు మొదటి సెట్ని ఆయన రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అయితే ఎన్నికల నామినేషన్ సంబంధించినటువంటి రుసుము ఏదైతుందో అదంతా కూడా పసుపు రైతులు తలా కొంత పోగేసి అరవింద్కు నగదు రూపంలో ఇచ్చారు. దాన్ని ఆయన రిటర్నింగ్ అధికారికి డిపాజిట్ రూపంలో జమ చేశారు. సో పసుపు రైతులు ఎందుకు ఇనిషియేట్ తీసుకున్నారు, ఎందుకు అరవింద్కు మద్దతుగా వారంతా కూడా నిలిచిన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏంటి నామినేషన్కి డిపాజిట్ కూడా మీరే ఇచ్చిండ్రు, ఏంటి రైతులు పసుపు రైతులు అంటే మాకు ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పడ్డది, కావాల్సిన రేటు మంచిగా వస్తుంది. ఇంతకుముందు ఇంధనం రేటు లేదు. పసుపు బోర్డు డిక్లేర్ చేసి నుంచి రేటు గణనీయంగా పెరుగుకుంటా పోయింది. అట్లా మేమే అందరం కలిసి పసుపు రైతులము తలా కొన్ని ఇచ్చి తనకు డిపాజిట్ కోసం మేమే ఇచ్చి మేము కూడా ఎంబడి నలుగురం పోయినాము. అక్కడ డిపాజిట్ చేసినప్పుడు సుఖాన్ని ఉన్నాము. చెప్పండి, గతంలో పసుపు బోర్డు అంటే రాజకీయ అంశం, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ఇబ్బందికర సిచ్యువేషన్స్, గత ఎన్నికల్లో కూడా చాలా కీలక అంశం. సో ఈరోజు మీరు రైతులే ముందరకు వచ్చిండ్రు, ఆయనకు మద్దతుగా మీరు డిపాజిట్ కూడా ఇచ్చారు, ఏంటన్నా? అప్పుడు ఇట్లాంటి హామీలు అందరు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఇది సాధ్యమైందని చెప్పి మేము రైతులు అందరం కలిసి మొత్తం మన పార్లమెంట్ పరిధిలో 175 మంది రైతులమే పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేసినాం. అందుకు అరవింద్ అన్న గారు బాండ్ పేపర్ రాసిచ్చారు. దాన్ని రాసిచ్చిన దాని ప్రకారం మాట నిలబెట్టుకున్నాడు. మా రైతులందరూ చాలా సంతోషం ఉంది. కాబట్టి ఇక్కడ నుండి మేము రైతులం పూర్తిగా అరవింద్ అన్నకే మద్దతు తెలుపగలుగుతున్నాం. ఇంకొకటి ఏంటంటే చక్కెర ఫ్యాక్టరీ కూడా తన వల్లనే సాధ్యమవుతుంది. తను కంపల్సరీ ఇస్తానని మాట ఇచ్చిండు. గతంలో ఒక కార్యకర్తగా ఉండి మాట నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు ఒక ఎంపీగా మాట ఇచ్చింది కాబట్టి అది 100% సాధ్యమవుతుంది అనే ధీమా కొద్దీ మేము రైతులమందరము ఏకపక్షంగా వన్ సైడ్ అరవింద్ అన్నకు మద్దతు తెలుపుతున్నాం. గతంలో పసుపు ఉద్యమానికి ముందు నడిపించినటువంటి తిరుపతి రెడ్డి కూడా ఉన్నాడు, మాట్లాడదాం. అని చెప్పండి, గతంలో మీరే పసుపు కోసం చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు, రైతులందరినీ తీసుకున్నారు, సమీకరించారు, పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఇలా పసుపు బోర్డు సాధ్యమైంది, పసుపు బోర్డు ప్రకటన వచ్చింది. సో ఇంకా కూడా కొంత ప్రతిపక్షాలు కామెంట్ చేసినటువంటి పరిస్థితి, కొంత రైతులు అపోలు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈరోజు మీరే రైతులు ముందరకు వచ్చారు, పసుపు రైతులందరూ కలిసి అరవింద్ ధర్మపురికి మీరు డిపాజిట్ ఇచ్చారు, ఆయనతో పాటు నామినేషన్ కూడా సమర్పించడానికి లోపలికి వెళ్ళారు. ఎట్లా ఉంది, ఏంటిది సిచ్యువేషన్? గతంలో పసుపు ధర 4-5 వేలు ఉంటుండే. ఈసారి ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, గతంలో ఇంపోర్ట్స్ తీసుకుంటుండే, ఆ ఇంపోర్ట్స్ అన్ని బంద్ చేసి ఎక్స్పోర్ట్స్ పెంచి రైతులకు మేలు జరిగేటట్టు చేసింది. ఆ పసుపు రైతులను లాభం చేయాలన్న ఆలోచన కొద్దీ పెద్ద ఎత్తున ఇంపోర్ట్స్ అంతా తగ్గించేసి ఎక్స్పోర్ట్స్ పెంచేసరికల్లా మాకు ధరలు పెరిగినాయి. అంతా సంతోషంగా ఉన్నారు. పసుపుకు అంటే మహాదశ వచ్చింది. గతంలో మేము చిన్నప్పుడు ఎప్పుడో చూసినాం, 15 ఏళ్ల కిందట ఉన్న ధర ఇవాళ ఉంది. కేవలం ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అరవింద్ అన్న గారి ఎంపీగా ఉండుట్లా ఆయన సాధించింది. పసుపుకు మద్దతు ధర, పసుపు బోర్డు అనేది చిరకాల వాంఛ. ఆ చిరకాల వాంఛ తీర్చింది కాబట్టి మేము రైతులందరం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన ధర్మపురి అరవింద్ గారి వెంబడి ఉన్నామన్న. కాక చెప్పండి, మీరు చాలా ఏళ్ళుగా పసుపు సాగు చేస్తున్నారు, ఇవాళ ఒక పసుపు బోర్డు వచ్చింది, పసుపు రైతులంతా కలిసి ఈరోజు నామినేషన్ వేయడానికి వచ్చారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? గత 30 సంవత్సరాల నుంచి మన ప్రాంతంలో పసుపు బోర్డు కావాలని అనేక సార్లు మన రైతాంగం అంతా పోరాటం చేస్తే చిట్ట చివరిగా గత ఎన్నికలలో 2019లో రైతు ఐక్యచారణ కమిటీ ఏర్పడి 173 మంది పోటీ చేసినప్పుడు అరవింద్ గారు నేను పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ఒక బాండ్ పేపర్ ఇప్పించి సుదీర్ఘమైన ఈ పోరాటం ఫలితము అతను కూడా పదవిలో వచ్చిన తర్వాత దేశ ప్రధానిని ఒప్పించి మెప్పించి మన నిజామాబాద్ గడ్డ మీద భారతదేశ ప్రధాని చేత తెలంగాణలో అందులో నిజామాబాద్ ప్రాంతంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటన ఇప్పించి కార్యరూపంలో దల్చి చేసిన తర్వాత కూడా ఇంకా ఇవాళ కుహానా లౌకికవాదులు పసుపు బోర్డు రాలేదనో తేలేదనో ఇంకా కొందరు వాళ్ళ అవివేకమనల్లా అజ్ఞానమనల్లా ఇంకా ప్రజలు ఇంత అమాయకులు మేము ఏది చెప్తే అది నమ్ముతామనుకుంటున్నారా? మరి గతంలో వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా పరిపాలించిన వ్యక్తులు ఇవాళ పెద్ద పెద్ద మేధావులు కూడా అట్లాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడము వారి తెలివి తక్కతనము, అవివేకమైన అనుకుంటున్నా. ఇంకో రైతు కూడా ఉన్నాడు, మాట్లాడదాం. కాక చెప్పండి, ఈరోజు నామినేషన్స్ వేయడానికి ఎంపీ అరవింద్తో పాటు మీరు కూడా వచ్చిండ్రు, ఎందుకు ఇనిషియేటివ్ తీసుకున్నారు? పసుపు మేము 20 సంవత్సరాల నుంచి దీని మీద పోరాటం చేసినాం. అయితే ఇప్పుడు మాకు పసుపు బోర్డు వచ్చింది, ఇది అరవింద్ నరేంద్ర మోడీ వల్లనే వచ్చింది అనే ఉద్దేశంతో రైతులందరూ కలిసి ఈ చందా ఇచ్చి నామినేషన్ వేయించిన. చాలా రోజుల తర్వాత పసుపు రైతులు పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు పసుపు మీద యుద్ధం చేసే రైతులు ఇవాళ పసుపు రాగానే మీరే ఇనిషియేటివ్ తీసుకొని వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది సార్.
సో మొత్తం మీద పసుపు రైతులు పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో తాము చాలా సంతోషంగా ఉన్నామని, అందుకోసమే పసుపు బోర్డు రావడానికి కృషి చేసినటువంటి అరవింద్కు మద్దతుగా తామంతా కూడా నామినేషన్ పత్రాలు సమర్పించే సమయంలో కలెక్టరేట్కి వచ్చినామనేటువంటి విషయాన్ని పసుపు రైతులు చెప్తున్నారు. సో పసుపు బోర్డు మోదీ ప్రభుత్వం ఇచ్చింది, అట్లాగే చెరుకు రైతులను కూడా తాము చెరుకు పండించే తమ రైతులను కూడా ఆదుకుంటారనేటువంటి ఒక ఉద్దేశంతోనే తామంతా కూడా చందాలు పోగేసి అరవింద్కు మద్దతుగా నిలుస్తున్నటువంటి విషయాన్ని పసుపు రైతులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా.